ఈ మండల పరిధిలో ఈ జెడ్పీటీసీ పరిధిలో ఉండే ఏ ఒక్క ఓటర్కైనా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకునికైనా ఎక్కడైనా చిన్న ప్రమాదం జరగడం కానీ, లేకపోతే పోలీసులు బెదిరించడం కానీ, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఎవరైనా సరే మీరు మాకు ఇవ్వకపోతే మేము అంతు చూస్తామని చెప్పి బెదిరించిన సంఘటన ఒక్కటి కానీ జరిగిందేమో చూపించమని చెప్పండి. ఈ ఉండే 6 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇబ్బంది పడలేదు. వారందరూ కూడా స్వేచ్ఛగా వారి వారి పార్టీకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. కేవలం సమస్య అంతా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే అనవసరంగా వాళ్ళ నాయకుని దగ్గర మెహర్బానీ కోసము గ్రామాలకు పోయి రెచ్చగొట్టడం జరుగుతోంది. నిన్న జరిగిన సంఘటన కూడా మొన్న సురేష్ పైన ఎవరో దాడి చేస్తే దాడికి సంబంధం లేని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది ఏ సాంప్రదాయం? మీరు పోలీసులను తప్పుదారి పట్టించే కార్యక్రమాన్ని మీకు శ్రీకారం చుడుతున్నారా? మేము శ్రీకారం చుడుతున్నామా? మేము అనేక సందర్భాల్లో మీరు రెచ్చగొడుతున్నా కూడా మా క్యాడర్ అంతా కూడా సంయమనం పాటించడం జరుగుతోంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి ఎవరి ఓటు ఉందో వాళ్ళందరూ కూడా వారి ఓటును సజావుగా వినియోగించుకునేదానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించడం జరుగుతుంది. పోలీసులు ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా బయటి ప్రాంతాల నుంచి అనేక మంది సంఘ విద్రోహ శక్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి గ్రామాల్లో రెచ్చగొట్టే వాతావరణానికి శ్రీకారం చుట్టవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ విధానాలు మీరు చెప్పుకోండి, మా విధానాలు మేము చెప్పుకుంటాం. ఎవరు మంచి చేస్తే వారిని ప్రజలు ఆశీర్వదిస్తారు, వాళ్ళను ప్రతినిధిగా ఎన్నుకుంటారు. కాబట్టి బయట నుంచి వచ్చే వారి పట్ల, అంతేకాకుండా నిన్న కూడా పొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు తుమ్మలపల్లె ప్రాంతానికి వచ్చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పడము, లేకపోతే మీ ఫోన్పే నెంబర్లు ఇవని వాళ్ళందరినీ అడగడము, ఇవన్నీ కూడా చేయడం. ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఇవన్నీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం. ప్రసాద్ రెడ్డి గారు తన ప్రొద్దుటూరులో ఏదైతే గతంలో తన నైజాం ఏ విధంగా ఎన్నికలు చేస్తాడో అదే నైజాన్ని కొనసాగింపుగా అదే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలని చెప్పి ఇక్కడ కూడా అదే స్కీమ్ను అవలంబిస్తున్నాడు. ఇవన్నీ కూడా సరైన విధానాలు కాదు. పోలీసులకు